విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విద్య ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎన్ని వేల పాఠశాలల్ని ప్రభుత్వం మూసింది. ఈరోజు విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం 31వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనం 31వ స్థానంలో ఈరోజు విద్యలో మనం ఉన్నాము అని అంటే అసలు మనం విద్య ఎక్కడ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అధ్యక్ష నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 31వ స్థానం. అసలు తెలంగాణ ప్రాంతంలో 90% దాదాపుగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ వాళ్ళ కోసం చిన్న చిన్న హ్యామ్లెట్స్లో, తండాలలో, గూడాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాలను పెట్టింది. ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టింది. ప్రతి 10 కిలోమీటర్లకు జూనియర్ కాలేజ్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ పెట్టింది. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ పెట్టింది. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టింది. యూనివర్సిటీలను ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలలో, ఖమ్మం, ఆదిలాబాద్ వదిలేస్తే అన్ని జిల్లాలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలను నెలకొల్పడం ద్వారా ప్రభుత్వం తరఫున ఉచితంగా విద్యను అందించి పేదవాడికి విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యలో మేము పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, అది పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికని అనుకున్నాం. ఆ రోజు 6.5% బడ్జెట్లో విద్యకు మేము కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 3.1% విద్యకు నిధులను కేటాయించారు అధ్యక్ష. అంటే వాళ్ళ దృష్టిలో పేదవాడి చదువుకుంటే సింగిల్ టీచర్ స్కూల్స్ 6,354 పాఠశాలలు దాదాపుగా మూసిండ్రని ఒక లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మధ్యకాలంలో తెప్పిస్తే 12,000 వరకు పెరిగిన అన్న రేషనలైజేషన్ పేరు మీద వివిధ కారణాల చేత వాటి లెక్కలు మళ్ళా నేను ముందు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందరికీ అందిస్తామని చెప్పి పేదవాడు నివసించే తండాలలో, గూడాలలో ఉండే సింగిల్ టీచర్ పాఠశాలలన్నీ మూసివేయడం ద్వారా, పేదవాళ్లకు విద్యను దూరం చేయడం ద్వారా, పేదవాళ్ళు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా, వాళ్ళ అధికారం, వాళ్ళ అవకాశాల గురించి వాళ్లకు అవగాహన కలగకుండా ఈరోజు విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు యూనివర్సిటీలే కాదు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అసలు అధ్యాపక సిబ్బంది లేకపోవడం వల్ల నిర్వీర్యం అయిపోయినాయి. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు యూజీసీ నిబంధనల ప్రకారం టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయినాయి అధ్యక్ష. అందుకే మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రంలో ఉన్న టీచర్ల ఖాళీలను అన్ని భర్తీ చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి పేదవాడికి విద్యను అందించడం ద్వారా వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఉద్యోగాలు గత ప్రభుత్వం మీకు తెలుసు 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోవడం వల్ల ప్రశ్నాపత్రాలు 10వ తరగతి వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అయిపోయి సరిగ్గా 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేకపోయింది.